బెస్ట్ టీచర్లను పెట్టేవాడు ఇంత జీతం ఇచ్చి. ఈ ఫేస్ రికగ్నైజేషన్ యాప్ అటెండెన్స్ అంటే ఖచ్చితంగా స్కూల్లో ఉండి దిగాలి. వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు వేరే కార్పొరేట్ విద్యా సంస్థలు పనిచేయడం కానీ ఇవన్నీ వర్కౌట్ కాదు. అది ఒక కోపం. రెండవది ఏంటంటే పిల్లలకి మామూలుగా టీచర్ అంటే ఏంటి, ఇప్పుడు నేను పనిచేశాను ప్రైవేట్ స్కూల్లో. చేసినప్పుడు స్కూల్లో పాఠాలు చెప్పాలా, తర్వాత దానికి సంబంధించిన నోట్స్లు ఇంటి దగ్గర కూర్చొని మనం ప్రిపేర్ చేయాలా, తీసుకెళ్లి మళ్ళీ 2 రోజు చెప్పడానికి. అట్లాగే వాళ్ళది స్లిప్ టెస్ట్లు అవి పెడతాం, అవన్నీ తీసుకెళ్లి దిద్దాలా. ఇవన్నీ కూడా మనదే బాధ్యత. నాకు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇవన్నీ చూసుకుని మళ్ళీ ఈనాడికి వెళ్ళి వచ్చి రాత్రిపూట కూర్చుని దిద్దేవాడిని పేపర్లు. ఎందుకంటే మళ్ళీ 2 రోజులు ఇవ్వకపోతే అది కుదరదు. ఇందులో మనం ఏ విసుగుతోనూ మార్కులు వేసామంటే కనుక మళ్ళీ అలా హర్ట్ అవుతారు పిల్లలు, సైకలాజికల్ గా సఫర్ అవుతారు. జాగ్రత్తగా ఆలోచించేయాలి. ఇదంతా ఉండేది. ఇప్పుడు అక్కడ వచ్చేటప్పటికి ఈ సిస్టమ్ నచ్చలా వీళ్ళకి. అన్నీ కూడా ఆ పనులు ఏది నువ్వే చూడు, నువ్వెందుకు చూడవు, హోంవర్క్ ఎందుకు చూడవు, ఇవన్నీ అనినే కదా ప్రవీణ్ ప్రకాష్ తిరిగింది. వాళ్ళ పని వాళ్ళని చేయమన్నారు, అది కోపం వచ్చింది. ఇప్పుడు వద్దంటారా లోకేష్ గారు? పట్టించుకోకుండా ఉంటే ఓకే, అప్పుడు పిల్లల భవిష్యత్తు బాగానే ఉంటుంది అనుకుంటే ఓకే. పిల్లలు కూడా అదే కోరుకుంటారు. అడిగే